అమెరికాలో అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రశ్నించారు. ఆయన తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించి ఉండాల్సిందని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడవద్దని మోడీ ట్రంప్ను కోరాల్సిందని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖార్గే ఈరోజు రాజ్యసభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖార్గే ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేదు. బదులుగా భారతదేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. తన పర్యటన సందర్భంగా జయశంకర్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఖార్గే మోదీకి మొదటి ఆహ్వానం అందలేదు. ఈ యాత్ర విజయవంతం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను బహిష్కరించే విషయం గురించి మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ దీని గురించి ట్రంప్తో మాట్లాడి ఉండాల్సిందే. భారతీయులను సైనిక విమానంలో పంపడం సరైనది కాదు. వారిని పౌర విమానంలో ఎందుకు పంపకూడదని మోడీ అడిగి ఉండాలి. మోదీకి ట్రంప్తో ఉన్న సన్నిహిత స్నేహం తప్పు అని నేను అంటున్నారు. ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది దేశానికి మేలు చేస్తుందని ఆయన అంటున్నారు. కానీ ఇది నమ్మదగ్గ విషయం కాదు అంటూ ఖార్గే నిప్పులు చెరిగారు. మోదీ ట్రంప్ నిజంగా సన్నిహితులు అని అనిపించడం లేదు. వారు కనుక సన్నిహితులైతే భారతీయ వలస కార్మికులను ఇలా బహిష్కరించవద్దని మోదీ ఫోన్లో కోరేవాడు అని ఖార్గే అన్నారు. 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నా వారి వ్యక్తిగత స్నేహం కంటే చాలా ముఖ్యమైనవి అని మల్లికార్జున ఖార్గే అన్నారు. మోదీ నమ్మకంగా మాట్లాడతారు. కానీ ఆయనకు అబద్ధం చెప్పే అలవాటు కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇవ్వదు అని చెప్పుకొచ్చారు.